ఇది స్కాంద పురాణే బ్రహ్మోత్తరఖండే సీమంతిన్యా ప్రభావ వర్ణం నామ నవమోధ్యాయ. ఇలాంటి విచిత్రమైనటువంటి శివమాహాత్మ్యాలు చాలా చాలా ఉంటూ ఉంటాయి. దీనిలో అనేక కథలు ఉన్నాయి. అవంతి విషయంలో మరో బ్రాహ్మణ కథ చెప్తున్నాడు ఆయన. చెప్పేటప్పుడు మనం కూడా కొన్ని కొన్ని సరదాగా మరి సరదా శ్లోకాలు కూడా ఒకటి రెండు అనుకుంటే కానీ అది మరీ డ్రైగా ఉంటుంది ఇలాంటి భక్తుల శ్లోకాలు అనేసరి. శివుడు గురించి చెప్పేటప్పుడు శివుడు కొంతమంది ఏమో శివుడు శరీరంలో సగం విష్ణుమూర్తిని సగం శివుడని హరిహర రూపాన్ని వర్ణించే వాళ్ళు ఉన్నారు కొంతమంది. మరికొంతమంది ఏమో శివుడికి పార్వతికి అర్ధనారీశ్వర రూపం అని చెప్పేటువంటి వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. వీళ్ళు ఏది నిజం అండి అని అడిగాడు. పార్వతిలో సగం పార్వతి సగం శివుడు సగం ఇది ఒక రకం. లేదు శివుడు సగం విష్ణువు సగం అని అంటే పార్వతి పార్ట్ పార్వతికి ఇచ్చేద్దాం, విష్ణువు పార్ట్ విష్ణువుకి ఇచ్చేద్దాం. అప్పుడు ఇంక శివుడి పరిస్థితి ఏంటి అని. అర్థం దానవ వైరిన గిరిజయాప్యర్థం శివస్యాహృతం. శివుడు ఆ రూపంలో సగభాగమేమో అమ్మవారు తీసేసుకుంది, మరొక సగభాగం విష్ణుమూర్తి పట్టుకుపోయాడు. దేవేత్తం జగతీతలే స్మరహరాభావే సమున్నీలతి. ఇలా వచ్చేసరికి శివుడు అసలు లేడు, ఎగ్జిస్టెన్స్ లేదు. సగం ఆవిడ పట్టుకుపోయింది, సగం విష్ణుమూర్తి పట్టుకుపోయాడు, ఈయన లేడు అన్నాడు. లేకపోతే పోనీ దానికి ఆయన నష్టం ఏమిటి అని అంటే ఆయన్ని ఆశ్రయించుకున్న వాళ్ళందరూ ఏమైపోతారు అని. ఆయన్ని ఆశ్రయించుకున్నటువంటి శివుడు సామగ్రి ఏమిటి మనం అనుకున్నాం. మనం పైన గంగా నది, ఆ పైన చంద్రవంక, మెల్లో పాములు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. దానికి కూడా ఇంకో శ్లోకం సరదాగా భోజ మహారాజు కాళిదాసు భోజ కథలు అదే కల్పిత కథలు అంటారు అనుకోండి, పెద్ద చారిత్రకమైన ఇంపార్టెన్స్ లేదు దానికి. భోజుడు కాళిదాసు ఒక కాలం వాడు కాదు అని చెప్తూ ఉంటారు విమర్శకులు. కానీ భోజుడు దగ్గరికి వెళ్ళి కాళిదాసు గారు వర్ణించారు. విద్వద్రాజశకామణే తులయితుం ధాతా త్వదీయం యశః కైలాసంచ నిరీక్ష్య తత్ర లఘుతాం నిక్షిప్తవాన్ పూర్తయే ఉక్షాణం తదుపరి యుమాసహచరం తన్మూర్ధ్ని గంగాజలం తస్యాగ్రే ఫణిపుంగవం తదుపరి స్ఫారం సుధాదీహితిం. వర్ణన కాళిదాసు గారు. విద్వద్ రాజశిఖామణి అంటే మహావిద్వాంసుడు, కవి, రాజు. భోజ మహారాజు చాలా గొప్ప పండితుడు, గొప్ప కవి. సరస్వతీ కంఠాభరణం అవి రాసిన పెద్ద పండితుడు రాజుగారు. అంచేత విద్వద్ రాజశిఖామణే అని సంబోధన చేశారట. చేసి ఓసారి బ్రహ్మగారికి సరదా పుట్టింది, నీ కీర్తి ఎంత బరువుగా ఉంది చూద్దాం. ఎంత బరువుగా ఉంది అంటే కీర్తి తెల్లగా ఉంటుంది కదా. త్రాసు పెట్టారట. ఓ వైపు భోజ మహారాజు గారు కీర్తిని పెట్టారు. పెట్టి దీన్ని చూస్తామని ఒప్పుకుని కైలాస పర్వతం తెల్లగా ఉంటుంది కానీ కైలాస పర్వతాన్ని పెట్టారు. తూగలేదు, తన బరువు చాలలేదు. కైలాస పర్వతం తేలిపోయింది. ఈయన కీర్తి బాగా బరువుగా ఉంది. తత్ర నిక్షిప్తవాన్ పూర్తయే కైలాసంచ నిరీక్ష్య తత్ర లఘుతాం. అంటే కైలాస పర్వతాన్ని పెడితే అది సరిపోలేదని దానికి కాస్త వేయడం కోసం మన వాళ్ళు వేస్తాను 5 కేజీలు రాయి వేసాం, కాకపోతే ఇంకో 100 గ్రాములు వేద్దాం లేదా ఇంకో 50 గ్రాములు వేద్దామని ఇలాగంటామే. అలాగే దాని మీదకి ఒక్కొక్కటే వస్తువులు పెట్టడం ప్రారంభించారు. ఆ కైలాసం మీద ఓ తెల్లటి ఎద్దులు కూర్చోబెట్టి ఉక్షాణం అంటే ఓ పెద్ద వృషభం సరిపోలేదండి. సరిపోకపోతే దాని మీద తదుపరి యుమా సహచరం పార్వతీ సహితుడైనటువంటి పరమశివుణ్ణి ఆ ఎద్దుని కూర్చోబెట్టారు. అప్పటికి కూడా లొంగలేదు, చాలలేదు. కవి కదా చమత్కారం. అంటే కైలాస పర్వతం, దాని మీద ఓ ఎద్దు, ఆ ఎద్దు మీద పార్వతీ పరమశివుడు కూర్చున్నారు. సరిపోకపోతే మరి ఇంకేం చేద్దామని ఇటు చూసి తదుపరి యుమా సహచరం తన్మూర్ధ్ని గంగాజలం, దాని మీద గంగాజలం కూర్చోబెట్టాడు. బరువు తగ్గుతుందేమో, బాగా ఉంటుంది కదా అని. అది చాలేదండి. తదుపరి స్ఫారం సుధాదీహితి, దాని మీద చంద్రవంక పెట్టి చంద్రుడి కాంతి పెట్టారు. అప్పుడు కూడా చాలేదయా నీ కీర్తి అంత పెద్దది అని కొంచెం అతిశయ. అంటే ఏంటి, కైలాస పర్వతం తెల్లగా ఉంటుంది, దాని మీద ఉండే ఎద్దు తెల్లగా ఉంటుంది, దాని మీద కూర్చుండే పార్వతీ పరమశివులు తెల్లగా ఉంటారు, ఆయన నెత్తి మీద గంగాజలం తెల్లగా ఉంటుంది, దాని మీద ఉండే చంద్రవంక వెన్నెల కూడా తెల్లగా ఉంటుంది. అన్ని తెల్లటి వస్తువులన్నింటి పేర్చుకుంటూ వెళ్ళాడు అనమాట. ఇది వరుస. ఇప్పుడు ఈయనకు వచ్చేసరికి ఏమన్నాడంటే దీంట్లో కాస్త పరమశివుడు తాలూకు సగం విష్ణుమూర్తి సగం అమ్మవారు పట్టుకుపోతే ఈయన ఖాళీ అయిపోతే ఈయనను ఆశ్రయించుకున్న వాళ్ళందరూ ఏమైపోయారు అని ఈ కవి గారు దీని గురించి ఆలోచిస్తున్నారు. చెప్తే మరి ఆ గంగ ఏమైపోయింది అని.
గంగా సాగరం. గంగా నది సముద్రం దగ్గరికి పోయింది. సింధు సరిద్వల్లభ అని కదా పేరు. నదులన్నిటికీ భర్త సముద్రుడు కనుక అయితే మేము వదిలేస్తే నేను అక్కడ పోతానంది. గంగా నది సాగరం దగ్గరికి వెళ్ళిపోయింది. మరి ఆ చంద్రకళ అంబరము శశికళ మా పుట్టింటికి నేను పోతానంది. ఆకాశానికి వెళ్ళిపోయింది చంద్రకళ. అక్కడ పాములు ఉన్నాయిక, అయితే మా ఇంటికి మేము పోతామని నాగాధిప హక్ష్మాతలం. ఆ పాములన్నీ కూడా పాతాళ లోకానికి వెళ్ళిపోయాయి. గంగా సాగరం అంబరం శశికళ నాగాధిప హక్ష్మాతలం సర్వజ్ఞత్వం అధీశ్వరత్వం అగమత్వం. ఆయనకి సర్వజ్ఞుడు సర్వప్రభువు అనే పేర్లున్నాయి. అవి రెండు రాజు నీ దగ్గరికి వచ్చాయను. నువ్వు విద్వద్రాజువు కదా, అంచేత సర్వజ్ఞత్వం అన్నీ తెలిసి ఉండటం, బాగా అన్నిటి మీద అధిపతిగా ఉండటం, ఆ రెండు లక్షణాలు నీ దగ్గరికి వచ్చాయని. మరి ఆయన భిక్షాటనం ఏది అది నా ఉంటున్నట్టు. మాంచ భిక్షాటనం అని ఆ భిక్షాటం అంచేత నేను నీ దగ్గరికి వచ్చాను రాజుగారు మీరు ఏం చేస్తారని. అంచేత ఆ శివుణ్ణి ఆశ్రయించుకున్నటువంటి గుణాలన్నీ అందరూ తలో చోట సర్దుకున్నారు అని ఒక శ్లోకం చెప్పాడు. అర్థం దానవ వైరిణ గిరిజయాప్యర్థం శివశ్చాభృతం దేవేత్తం జగతీతలే స్మరహరాభావే సమున్మీలతి గంగా సాగరమంబరం శశికళా నాగాధిపహక్ష్మాతలం సర్వజ్ఞత్వమధీశ్వరత్వమగమత్వం మంచ భిక్షాటనం. అంటే ఆయన సంతోషించి అయితే నీకేం కావాలంటే అదే ఇస్తానులే అన్నట్టు. అంటే ఎదరవాణ్ణి ప్రశంసించడం కోసం ఆయన చమత్కారంగా చెప్పినా దాంట్లో కూడా ఔచిత్యాన్ని పాటించడం. పరమశివుడు యందు ఇన్ని లక్షణాలు ఉన్నాయి. మూలం గట్టిగా ఉంటే వీళ్ళందరూ బాగా బలంగా ఉంటారు. అంచేత మనం ఏం చేస్తాం, ఆ మూలం బాగా బలపడాలి అని చూస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం అందరం వచ్చాం, ఏం చేస్తున్నారు, అయ్యో బాగా చేస్తున్నారండి, మంచి బాగుంది ఆలయం దేవస్థానం బాగా నిలకడగా హాయిగా ఉండాలి, లేదా హరిగారి సకుటుంబంగా చల్లగా ఉండాలి. ఆయన ఏంటి రకమా అండి, ఆయన బాగుంటే మేము అందరం ఎలాగో బాగుంటాం. ఒక రాజు బలంగా ఉండాలి అని ఎందుకు కోరుతాం అంటే ఆయన్ని అనుసరించిన ప్రజలందరికీ ఆయన చూస్తాడు కాబట్టి. అలాగే బలం విష్ణువ ప్రవర్ధత అంటారు మన వాళ్ళందరూ. ఏదైనా మంచి పని చేసి అనేన మహావిష్ణు ప్రియతాం, మహావిష్ణువు ప్రీతి చెందాలి. మనం పని చేయడం ఏంటి, ఆయన ప్రీతి చెందడం ఏంటండి అంటే ఆయన బలంగా ఉంటే లోకరక్షణ ఆయన చూసుకుంటాడు. దాంతో మన వంతు మనకి ఎలాగ వస్తుంది మన వాటా. అంతేగాని మనం ఒక్కళ్ళమే బాగుండాలి అంటే చుట్టుపక్కల బాగోలేనప్పుడు మనం ఒక్కడం బాగున్నా ప్రయోజనం లేదు. అంచేత అందరూ బాగుండే మార్గం ఏమిటి, చెట్టు ఆకులు కొమ్మలు రెమ్మలు అన్నీ బాగుండాలి అంటే చెట్టు మూలం మొదట్లో బలంగా నీళ్లు పోసి చెట్టు బాగుంటే పళ్ళు కాయలు అన్నీ బాగానే ఉంటాయి. పళ్ళు కాయలు అన్నదానికి కూడా ఓ చమత్కారం ఇంకో కవి అన్నారు. చాలా విచిత్రమైన దాంపత్యం అండి. అపర్ణ ఆవిడ పేరు, స్థాణుహు అని ఆయన పేరు. స్థాణుహు అంటే ఉత్తి మొద్దు, కర్ర, తల ముందు ఏం లేకుండా ఉత్తినే ఉండేటువంటి చాలా ఒక స్తంభం లాంటిది. దీనికి ఓ ఆకులు లేని ఓ లత, అపర్ణ లత అనేది దాని చుట్టూ పెనవేసుకుంది. అంటే దానికి ఆకులు లేవు, దీనికి కొమ్మలు నెమ్మలు ఏం లేవు, ఉత్తి చెట్టు పండు. చూడడానికి ఎంత బాగుంటుంది అసలు. ఓ స్తంభం, దానికి ఓ పురికొస్తాడు కట్టినట్టు ఉంటుంది అనమాట. ఆకులు లేని లత అంటే ఓ తాడు చుట్టినట్లు ఉంటుంది. కానీ ఈ దాంపత్యానికి సర్వ జగత్తు వాళ్ళ సంతానమే. ఆ దంపతులు ఎంత గొప్పవాళ్ళో చూడండి. వాళ్ళు ఉప్పని ఉత్తే పడిపోయేలాగా ఉన్నారు వాళ్ళు. ఆవిడికేమో ఎక్కడ ఒక ఆకు కూడా లేదు ఆ లతకి, ఈయనకి అసలు ఏమీ లేవు, శాఖలు కొమ్మలు ఏమీ లేవు. కానీ ఈ సంతానం చూస్తే మాత్రం సర్వ జగత్తుకి వాళ్ళే మాతాపితరులు, ఆది మాతాపితరులు వాళ్ళిద్దరే. అంచేత సర్వ జగత్తుని కూడా వాళ్ళే రక్షిస్తున్నారు, వాళ్ళకంటూ ఏమీ అట్టే పెట్టుకోలేదు అని ఆయన. అలాగే వృక్షము గట్టిగా బలంగా ఉంటే తక్కువన్నీ ఆకులు రెమ్మలు అన్నీ బాగుంటాయి, పళ్ళు కాయలు అవి. అంచేత మనం ఏం చేస్తున్నాము అంటే యజమానికి ముందు బలం చేద్దాం అనుకుంటాం. ఇప్పుడు ఇలాగే తెల్లటి వస్తువులన్నింటినీ వర్ణించేటప్పుడు ఇంకో శ్లోకం కూడా కాళిదాసు చెప్పాడు. తెల్లటి వస్తువులు అంటే ఈ భోజరాజు గారి యొక్క కాంతి ప్రపంచం అంతా వ్యాపించిందట. ప్రపంచం అంతా వ్యాపించి ఉంటే ఇప్పుడు మన వాళ్ళు చూడండి, ఎలిమెంటరీ స్కూల్లోకి పిల్లల్ని చేర్పిస్తాం మనం, కాన్వెంట్ స్కూల్లో. ఏదో శనక్కాయలాగా అందరూ 1000 మందో 2000 మందో ఉంటే మన పిల్లల్ని మనం గుర్తించలేం ఆ యూనిఫామ్ లో. అందరూ అలాగే ఉంటారు, ఎవరో వాళ్ళు మంది గుర్తించాలి తప్ప మన పిల్లలు ఎక్కడున్నాడు తీసుకెళ్ళండి అంటే మన వల్ల అవదు. అందరూ అదే వయస్సు పిల్లలు,
అందరూ ఒకే యూనిఫాము, అందరూ అలా గిగిట్లా తిరిగేస్తూ ఉంటే వీళ్ళు నీ కొడుకు ఎవరు అంటే చాలా కష్టం మీద వెతుక్కోవాలి తప్ప లేకపోతే దొరకదు. అలాగా ఈయన కాంతిలో మొత్తం తెల్లగా కప్పేసి ఉందట ప్రపంచం అంతా. మహారాజ శ్రీమన్ జగతి యశసాతే ధవలితే పయఃపారావారం పరమ పురుషోయం మృగయతే. ఈ తెల్లటి వస్తువులన్నీ కప్పేసినప్పుడు మొత్తం అంతా తెల్లగా మయమైపోయింది. శ్రీ మహావిష్ణువు నా పాలకడలు ఎక్కడుంది బాబు అని వెతుక్కుంటున్నట్టు ఆయన. ఈ తెలుపు వస్తువుల్లో కలిసిపోయింది కనుక పాలకడలు తెల్లగా ఉంటుంది. మహావిష్ణువు నా పాల సముద్రం ఎక్కడుంది అని వెతుక్కుంటున్నాడు. మరి వెతుక్కుంటూ ఉంటే ఈయనేం చేస్తున్నాడు? కపర్ది కైలాసం, నా కైలాస పర్వతం ఎక్కడుంది అని వెతుక్కుంటున్నాడు ఈయన శివుడు. కరివర మభౌమం కులిశభృత్, దేవేంద్రుడు నా ఐరావతం ఎక్కడుందో అని ఆయన వెతుక్కుంటున్నాడు. కళానాథం రాహు. సరే సందులో సందు, ఇప్పుడు అందరికీ మంచి శివరాత్రి జాతర అవుతుంది అనుకోండి, భక్తులతో సరదా భక్తులది చెప్పులు దొబ్బేసే వాళ్ళ సరదా వాళ్ళది మంచి సీజన్ ఇప్పుడు చాలా ఎక్కువ దొరుకుతాయని వాళ్ళ సంగతి వాళ్ళది. అలాగే కళానాథం రాహు, ఈ రాహు ఆ చంద్రుని ఎప్పుడు పట్టేసుకుందామో, చంద్రుడు ఎక్కడున్నాడా అని వెతుక్కుంటున్నట్టు ఈయన. కమల భవనో హంస మధునా, బ్రహ్మగారు నా హంస ఎక్కడుంది పారిపోదామని చూస్తున్నాడు ఆయన. అంటే ఇవన్నీ తెల్లటి వస్తువులు. పాలసముద్రం కానీ, కైలాస పర్వతం కానీ, చంద్రుడు కానీ, హంస కానీ, అది ఇవన్నీ కూడా తెల్లగా ఉంటాయి. వాళ్ళ యజమానులు వాటిని వెతుక్కుంటున్నారు. ఇంత తెల్లగా వ్యాపించిపోయింది అంటే సమస్త ప్రపంచము నీ కీర్తితో నిండిపోయింది అని చెప్పడం ఉద్దేశం. కపర్ది కైలాసం కరివరం అభౌమం కులిశమృత్ కళానాథం రాహు కమల భవనో హంసమధున. అలాగే చమత్కార శ్లోకాలన్నీ ఉంటూ ఉంటాయి అనుకోండి. కానీ మనం ఇందాక మొదట్లో చెప్పిన ప్రార్థన శ్లోకం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ దేవుడు ఎవరు? ఎం శైవాసముపాసతే శివ ఇతి, ఆయనని శివుడని శైవులు అంటారు, బ్రహ్మ అని వేదాంతులు అంటారు, బౌద్ధులందరూ మా బుద్ధుడు అంటారు. అర్హన్ నిత్యత జైన శాసన రథాహ, జైన మతాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు అర్హన్ అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. కర్మేతి మీమాంసకాహ, మీమాంసా శాస్త్రం చదివినటువంటి వాళ్ళందరూ యజ్ఞయాగాది కర్మలే దేవుడు అని అంటారు. కానీ ఏ పేరుతో ఎవరు పిలిచినా ఉన్న తత్వం మాత్రం అంతా ఒకటే. ఆ తత్వమే శివతత్వం. ఈ శివతత్వాన్ని చెప్తారా అండి అని అంటే పుష్పదంతుడు మహిమస్తవంలో చెప్పాడు. చెప్తే ఆయన ఏమన్నాడు అంటే, తత్వాన్ని పూర్తిగా చెప్పడానికి బ్రహ్మగారికి కూడా చేత కాదు, వేదాలకు కూడా చేత కాదు, వదిలేద్దాం. కానీ చెప్పాలిగా, చెప్పాలని కొంచెం సిద్ధపడింది. ఎవడికి తెలిసినంతగా వాడు చెప్పాలి. అలాంటప్పుడు నాకు తెలిసినంత నేను చెప్తాను అని పుష్పదంతుడు ప్రారంభించి, ఆయనకి శివుడు అని పేరుంది. శివుడు అంటే ఏమర్థం అని అంటే, సర్వం వశే తిష్టతి యస్మాత్ శివ, వశములో ఉండేవాడు కనుక శివుడు. అంతా మొత్తం జగత్తంతా తన వశంలో ఉంది కనుక ఆయనకి శివుడు అని పేరు. శంకరః అంటే శం శుభం కరోతి, శుభముల్ని చేసేవాడు కనుక మృడః. భవః అని పేరు. భవుడు అంటే భవత్యస్మాత్ జగదితి భవః, ఆయన దానివల్ల ఈ జగత్తంతా పుడుతుంది కనుక ఆయనకి భవుడు అని పేరు. హరహ అంటే అంతా హరించేవాడు, అంతా లయం చేసేవాడు కనుక హరహ అని పేరు. ఏమంటే అన్ని విచిత్రంగా ఉన్నాయి. ఒకడు భవహ అంటూ అన్ని పుడుతాయి అంటావు, మళ్ళీ హరహ అంటే అన్నిటినీ చంపేస్తాడు అంటున్నావు, అందరినీ మృడహ అంటే అందరినీ సంతోష పెడతాడు అంటున్నావు. ఒకటే ఎన్ని మాటలు ఎలా కుదురుతుందండి అని అంటే దానికి వ్యవస్థ చేసి చక్కగా రాశాడు. సత్వోద్రేకంలో సత్వగుణం అభివ్యక్తమైనప్పుడు సృష్టి చేయాలనే కోరికలో ఆయనకి భవహ అని పేరుంటుంది. రజోగుణ ప్రధానంగా చాలా అందంగా ఉండి అందరినీ రక్షించాలి అనే చూపు చూసినప్పటికీ ఆయనకి మృడహ అని పేరు. తమ ఉద్రేకే తమో గుణం ప్రధానంగా పెట్టినప్పుడు ప్రళయకాలంలో ఆయనకి హరహ అని పేరు. అంచేతనే మనం ఏం చెప్తూ ఉంటాం, శివ శివేతి 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 వా, భవ భవేతి 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 వా, హర హరేతి 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 వా, భజమన శివమేవ నిరంతరం. నువ్వు ఎలా చెప్పినా పర్వాలే, శివ శివ అన్నా సరే, హర హర అన్నా సరే, భవ భవ అన్నా సరే, ఆయన నిన్ను రక్షిస్తాడు. బయలుదేరు. హర అన్నాం కదా, చంపేస్తాడేమోనండి. హర అని పిలిస్తే ఆయన వాడిని చంపేస్తాడేమోనండి. చంపే మాట నిజమే, కానీ నిన్ను కాదు, నీలో ఉండే పాపాలని, నీలో ఉండే దుఃఖాలని, నీలో ఉండే తప్పుడు ఆలోచనని అన్నిటినీ చంపుతాడు, అంతేగాని మంది కాదు. మరి శివ అంటే అన్నిటినీ తెస్తాడు కదా అని, అన్ని తెస్తాడు కదా అని, అప్పులు రోగాలు నొచ్చులు అన్ని తెస్తాడా అంటే అది కాదు, అవి కాదు.
ఏమి తెస్తాడు, వేటిని హరిస్తాడు అనే దగ్గర భక్తులకి కావలసిన సుఖాలన్నీ తెస్తాడు, దుఃఖాలన్నింటినీ హరిస్తాడు అనే ఉద్దేశంతో మనం శివుణ్ణి ప్రార్థించుకోవాలి. అంచేత ఆయన్ని పూజించాలి, భజించాలి అంటే ఏదో పూజలు చేస్తారు. శంకరాచార్యుల వారు శివానంద లహరిలో ఇంకో శ్లోకం రాశారు. పూజించాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడికెక్కడికో తిరుగుతూ ఉంటారు ఏదో పువ్వుల కోసం. ఏ పువ్వుకి వెళ్ళాలి అంటే కమలాలతో పూజ చేద్దామండి అంటే గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే అని, గభీరే కాసారే విశతి అని అంటే ఏదో పెద్ద లోతైన చెరువులోకి వెళ్ళి అక్కడ తామర పూలన్నీ తీసుకొచ్చి చక్కగా పూజ చేద్దామని ఆ చెరువులో దిగుతున్నట్టు ఒకడు. మరి విజనే విపనే ఘోర విపనం, పెద్ద అడవి, ఆ అడవిలోకి వెళ్ళి అక్కడేదో మంచి మంచి పత్రి పువ్వులు అన్ని తెచ్చుకుందామని ఒకడు వెళ్ళారు. ఇంకోడు పెద్ద కొండ మీదకి విశాలే శైలేవా అని ఇంకో పెద్ద కొండ ఎక్కి ఆ కొండ మీద ఉండేటువంటి చెట్టు దగ్గర నుంచి నారెడు పత్రం ఏదో తెచ్చుకుందామని ఇంకోటి వెళ్ళాడు. భ్రమతి కుసుమార్థం జడమతి, వాళ్ళందరూ మూర్ఖులయ్యా. ఈ పువ్వుల కోసమని ఓడి చెరువులో దూకడం, ఓడు కొండ ఎక్కడం, ఓడు అడవిలోకి పోవడం, ఎందుకయ్యే బాధలని నేను అంతకన్నా హాయిగా సుఖంగా ఉండే మార్గం చెప్తాను వినండి. సమర్ప్యైకం చేత సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనయిష నజానాతి కిమహో. మనస్సు అనేటువంటి ఒక్క పువ్వు స్వామి శివ నీకు అంటే చాలు కదా, హాయిగా ఇంట్లో కూర్చుని మన మనస్సు ఒక్కటి ఈ చేతస్వరహియం అంటే చేతస్సు అనేటువంటి ఒక్క పువ్వుని ఆయనకి చేతిలో పెట్టి స్వామి చాలు నువ్వు నన్ను రక్షించు అంటే చాలు. ఈ కొండలు గొట్టలు అడవులు రాళ్ళు చెరువులు ఇవన్నీ తిరగాల్సిన పని లేదు. వాళ్ళందరూ పాపం అజ్ఞానం అలా తిరుగుతున్నారు తప్ప ఎవడు మనస్సు అనేటువంటి దాన్ని ఆయనకి సమర్పించట్లేకపోతున్నారు. అంచేత ఆయనకి మనస్సు ఇవ్వండి అని. పోన్లేవయ్యా అంటే ఇద్దామంటే ఏమిస్తావు నీ బొంద ఆయనకి ఇవ్వడానికి మనం ఎక్కడున్నాం. కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసరది చింతామణి గణే అని ఇవన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. చేతిలో హేమపర్వతం ఉంది, నికటస్థే నిధనపదవు కుబేరుడు తనకి సేవకుడుగా కూర్చున్నాడు. ఇంట్లో చూస్తే మంచి కల్పవృక్షం, కామధేనువు, చింతామణి మొదలైనవన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. సర్వశుభాలు ఆయన దగ్గరే ఉంటే నువ్వేమిస్తావు ఆయనకి, ఇవ్వడానికి నీ దగ్గరే ఉంది. కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనహాన్ అంటే నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు, నా మనస్సు ఒక్కటి నీకు నేను సమర్పిస్తాను స్వామి అని చాలా భక్తిగా చెప్పారు. మరి చాలా మంది చాలా రకాలు చెప్తున్నారు కదా, కొన్ని వైదిక మార్గాలు అంటున్నారు, కొన్ని ఈ మార్గాలు అంటున్నారు, కొన్ని సాంఖ్య సిద్ధాంతాలు, కొన్ని యోగ సిద్ధాంతాలు. ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని చెప్పినా అన్ని మార్గాలు వేరు తప్ప గమ్యం ఒకటే అని పుష్పదంతుడు ఆఖరిగా ఒక శ్లోకం చెప్తాడు. దాంతో మనం అనుకుని ఉపసంహారం చేద్దాం. త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మదం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే పదమిదం అథ్యమితి చ రుచీనం వైచిత్ర్యా త్రిజుకుటిల నానాపథ దుషాం నృణామేకో గమ్యస్తమసి పయసామర్ణవైవాన్. చాలా అందమైన శ్లోకం, పుష్పదంతుడి గారి శ్లోకం. ఆయన ఏం చెప్పారంటే, నువ్వు ఎలాంటి వాడో నాకు తెలియదు స్వామి, యాదృశోసి మహాదేవ తాదృశాయ తుభ్యం నమః. నువ్వు ఫలానా లక్షణాలు గలవాడివి, ఇలా ఉంటావు, నీ కీర్తిది, నీ వైభవం ఇది అని చెప్పడానికి నేను సరిపోం. అంచేత నువ్వు ఎలాంటి వాడివో అలాంటి నీకు నమస్కారం అని. నువ్వు ఎలాంటి వాడివో తేల్చుకోవాల్సింది నువ్వే, నంగన్. ఎటువంటి గుణములు నీ దగ్గర ఉన్నాయో, ఎటువంటి ప్రభావం నీ దగ్గర ఉందో అలాంటివన్నిటినీ నువ్వే తేల్చుకో. ఎలాంటి ప్రభావాలు నీకైతే ఉన్నాయో అలాంటి ప్రభావములు కలిగి నీకు నమస్కారం అన్నాడు పుష్పదంతుడు. అని చెప్తూ ఆయన ప్రభావాన్ని చూపించడానికి మార్గాలు ఏమిటి? త్రయీ అంటే ఇతి వేదాత్రయత్రయీ అని ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం 3 వేదాలకి త్రయీ అని పేరు. త్రయీ సాంఖ్యం, యోగ, పశుపతి మతం, వైష్ణవం. ఇవి భిన్నమైన ప్రక్రియలు. వైదిక మార్గం ఒకటి, సాంఖ్య సిద్ధాంతం ఒకటి, యోగ సిద్ధాంతం ఒకటి, పాశుపత ఆచారం ఒకటి, వైష్ణవ మతం ఒకటి. చాలా తేడాలు ఉన్నాయి అన్నిట్లో. వైదిక ఆచారము అంటే యజ్ఞయాగాది కర్మలు, దేవతలు, యాగాలు, పశువులు ఇవన్నీ ఉంటాయి. సాంఖ్య సిద్ధాంతంలో ప్రకృతి కర్త్రి పురుషస్తు పుష్కర ఫలాచవన్ నిర్లేపహాన్. ఆయన ఇల్లరికపు అల్లుళ్ళు అని చోట ఏ పని చేయడు, ఇంట్లో కూర్చుంటాడు అంతే హాయిగా. ఆవిడే పని చేసుకుంటూ ఉంటుంది.
ఆవిడ పని చేస్తూ ఉంటే ఫలితాలన్నీ ఆవిడకంటే ముందు వస్తుంటాయి. మొదటి కాఫీ గ్లాస్ అంటే మొదటి ఈయనకి ఇచ్చి తర్వాత ఆవిడ తాగుతుంది. టిఫిన్ అంటే ముందు వీడి సిద్ధం. ఏం చేశామంటే ఏం చేయడు. పని ఏమీ చేయకుండా ఫలితాలన్నిటినీ అనుభవించేవాడు పురుషుడు. పనులు చేసేదంతా ఆవిభ ప్రకృతి. ప్రకృతి కర్త్రి పురుషస్తు పుష్కర బలాశవం నిర్లేప కింద చేతన. వాడికి మాత్రం అన్నీ తెలుసు, కానీ ఏం చేయడు. అలాంటి పరిస్థితుల్లో ఉంటాడు సాంఖ్య పురుషుడు. దానికి ఉదాహరణగా మన వాళ్ళు చెప్పేది అంటే పద్మపత్ర మివాంభత అంటుంది. తామరాకు మీద నీటి బొట్టులాగా అంటీ ముట్టకుండా ఉంటాడు. మెరుస్తూ ఉంటుంది, చక్కగా ముత్యంలాగా మెరుస్తూ ఉంటుంది, ఏమీ అంటదు. సంసారాన్ని పట్టించుకోడు. టైంకి తన సుఖాలు సంతోషాలు చేసుకుంటూ ఉంటాడు, హాయిగా ఆనందంగా ఉంటాడు. అలాంటి సాంఖ్యమతం. వాడు ఈశ్వరుడు లేడన్నారు వాళ్ళు. సాంఖ్య సిద్ధాంతంలో ఈశ్వరుడు లేడు. ఒకవేళ ఈశ్వరుడు ఉన్న సాంఖ్యం అంటే ఏమవుతుంది అంటే అది యోగం అవుతుంది. శేశ్వర సాంఖ్యము దానికి యోగము అని పేరు. వాళ్ళ క్లేశకర్మ విపాకాశే అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని ఈశ్వరుడికి క్లేశములు కర్మలు కర్మ విపాకాలు వాటి ఆశయాలు ఫలాలు ఇలాంటివి ఏమీ ఉండకుండా ఒక అద్భుతమైన శక్తి కలిగిన సర్వజ్ఞుడు సర్వశక్తి సంపన్నుడు అయినటువంటి ఒక పురుషుడు ఉన్నాడు. ఆయన్ని ఈశ్వరుడు అంటాము. ఆయన ఈ జగత్తునంతటినీ చూస్తూ ఉంటాడు అని వాళ్ళు అంగీకరిస్తారు యోగులు. అంచేత త్రయి వైదిక మార్గంలో కర్మలే ఫలదానములు చెప్పినా, లేదా సాంఖ్య సమ్మతమైన పురుషుడు ప్రకృతి అలాంటి చెప్పినా, లేదా యోగము అంటే ఒక ఈశ్వరుడిని అంగీకరించి ఆ ఈశ్వరుడు చాలా గొప్పవాడు ఆయన ఫలితాలు ఇస్తాడు అన్నా, లేదా పశుపతి మతం ఉంది. పాశుపతం అనేది కూడా పాశుపతం వ్రతం అని పేరు. మనకి రేపు ముగింపులో భస్మ మహిమ, రుద్రాక్ష మహిమ, రుద్రాధ్యాయ మహిమ, పురాణ మహిమ 4 అంశాలు ఈ ఉత్తరార్థంలో మిగిలాయి. ఆ 4టిని రేపు భర్తీ చేసేద్దాం. భస్మ పెట్టుకోవడం, రుద్రాక్షలు ధరించడం, వీటి యొక్క మహిమ ఏమిటి, దానికి కథలు ఉన్నాయి. ఎలా పెట్టుకోవాలి, ఏ మంత్రంతో భస్మ ధరించాలి, ఏ వేళ్లతో పెట్టుకోవాలి అనే విషయాలు కూడా ఉన్నాయి. మనకి 2 సంప్రదాయాలు ఉన్నాయి భస్మ పెట్టుకునే పద్ధతిలో. ఇవి ఇలాగా 2 వేళ్లు పెట్టి ఇలా పెట్టి ఈ బొటన వేలుతో ఇలా అడ్డంగా లాగుతారు. అదో పద్ధతి ఉంది. అంటే మధ్యమ వేలు అనామిక ఈ 2 వేళ్లతో ఇటు నుంచి ఇటు, ఈ మధ్యలో బొటన వేలుతో మళ్ళీ ఇటు నుంచి ఇటు అనులోమ విలోమాలనే పద్ధతి ఒకటి. 3 వేళ్లతో ఇలా పెట్టుకునే పద్ధతి ఒకటి. 2 కూడా పురాణంలో వేదవ్యాసులు రాసినవే. 2 కామ్య ప్రయోగాలు. ఏ కోరికతో ఎలా చేయాలి అనేది. భస్మ విధానం దగ్గర నుంచి ఆ భస్మ తీసుకునేటప్పుడు ఏ మంత్రం, దానికి నీళ్లు పోసేటప్పుడు ఏ మంత్రం, ముఖాన్ని పెట్టుకునేటప్పుడు ఏ మంత్రం, ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, ఎన్ని చోట్ల పెట్టుకోవాలి, ఇలాంటి విధం అంతా ఉంది. ఇది భస్మ. అలాగే రుద్రాక్ష ధారణం ఒకటి. ఈ భస్మలు రుద్రాక్షలు ధరించడం ఎవరు చేస్తారు అని అంటే వీరశైవులు పాశుపతి వ్రతం వాళ్ళు చేస్తారు అని ఒక అలవాటు పెట్టారు. శంకరాచార్యుల వారు అన్నారు తప్పది, అలా కాదు, అందరూ చెయ్యాలి. ఇవి భస్మధారణం రుద్రాక్ష ధారణం అనేది వాడు ఏ మతం వాడు అని విచారణ లేదు, వాడు వీరశైవుడే కానక్కర్లేదు, అద్వైతులు అందరూ కూడా ఇవి చేయాలి. కానీ లింగధారణం, మెల్లో లింగాలు కట్టుకోవడం, లేకపోతే త్రిశూలం తాలూకు చిహ్నాలు ఒళ్ళు కాల్చుకోవడం, ఇలాంటివి మాత్రం మనం ఒప్పుకోము అని అద్వైత సిద్ధాంతంలో చెప్తారు. భస్మ రుద్రాక్షలు ధరించడం, భస్మధారణం చేయడం, రుద్రాక్షలు పెట్టుకోవడం మనం యాక్సెప్టెడ్, మనం చేస్తాం. కానీ ఈ అంక చిహ్నాలు అంటారు, చిహ్నాంకితాలు అని. అంటే శంఖ చక్రాంకితాలు వైష్ణవులు వేసుకుంటారు, వీరశైవులు త్రిశూలం మీద అలా వేసుకుంటారు గుర్తులు. అలాంటి గుర్తులతో శరీరానికి చిహ్నలు చేయడం, లేకపోతే లింగ ధారణం చేయడం, లింగం మెల్లో వేసుకుని దానికి పూజ చేయడం, అది వీరశైవ మతం. అలాంటిది అంగీకరించము. తేడా ఏమిటి అని, వాళ్ళు కేవలం శివుడే చేస్తారు, అమ్మవారిని కూడా పక్కకి చేరనివ్వరు వాళ్ళు. కేవలం శివుడు అంటే వీరశైవం అంటే శివుడు ఒక్కడే దైవం అంతే, అమ్మవారు కాదు, విష్ణువు కాదు. మనం అలా కాకుండా అందరికీ సమానమైన స్థానం ఇస్తూ శివ పూజ చేస్తాం. అది తేడా. పశుపతి మతం. అలాగే వైష్ణవం అనే దగ్గర కూడా విష్ణువు మాకు ఇష్టమే, కానీ విష్ణువు ఒక్కడే దేవుడు, ఇతరులందరూ కాదు, శంఖ చక్రాలు పెట్టుకోవాలి అన్న దగ్గర తేడా. ఆ అంశంలో అద్వైతులకి అభిప్రాయ భేదం. ఇలా 5 మతాలు చెప్పి త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే, ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయి కదా, దీనిలో ఏది మంచిదండి అని అడిగేట్టు. పదమిద మత పక్షమితి చ, ఇది మంచి ఇది చెడ్డ అని చెప్పడానికి ఏం లేదయా. రుచీనాం వైచిత్ర్యాత్ రుజుకుటిల నానాపథజుషాం నృణాం ఏకో గమ్యస్తమసి పయసా వర్ణవైవాన్. నదులన్నీ సముద్రంలో కలితాయి.
సముద్రంలోకి వెళ్లే వరకు మా కృష్ణా నది అను, మా గోదావరి తీరం అని, మా తుంగభద్రను, మా యమున ఇలాగ అంటాం. వెళ్ళిపోయిన తర్వాత మీ గంగ తీసుకెళ్ళంటే ఎక్కడ తీసుకెళ్తారు? అక్కడికి వెళ్ళిన తర్వాత సముద్రంలోకి వెళ్లే వరకే తప్ప వెళ్ళిన తర్వాత అన్ని ఒకటే, అన్ని నదులు సమానమే. సరే నదీనాం సాగరో గతి అని, అన్ని నదులకి సముద్రమే గతి. అలాగే కొన్ని వంకర దారులు ఉన్నాయి, కొన్ని రుజు మార్గాలు ఉన్నాయి, కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ రాజమార్గం లాగా ఉన్నాయి, కొన్ని రకరకాలు ఉంటాయి. ఇప్పుడు కారులు ఉన్నవాడు కూడా ఈ సందుల్లో కారు తిప్పడం చేస్తామండి అని స్కూటర్ మీద వెళ్ళేవాళ్ళు ఉంటారు. మన వాళ్ళు ఆ కారు తిరగదండి ఇక్కడ అనవసరం అని, స్కూటర్ ఉన్నవాడు పెట్రోల్ అయిపోతుందని స్కూటర్ ఇంట్లో పెట్టి నడిచి వెళ్ళేవాడు ఉంటాడు. కొంతమంది ఏంటి అంటే సరదాగా ఏమీ లేకపోయినా అధికారు తీసుకుని వెళ్ళేవాళ్ళు ఉంటారు. వాడి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కారు ఉన్నవాడు కారు మానేసి నడిచి వెళ్తాడు. కారు లేనివాడు అధికారు తెచ్చుకుని పక్క వాడిని సరదాగా అడిగైనా సరే దానిలో వెళ్తాడు. చేత వాడు రుచినాం వైచిత్ర్యా, మీ అభిరుచులను బట్టి మార్గాలు వెతుక్కుంటారయ్యా. కొంతమంది రైల్లో వెళ్ళేవాడు సరదా ఉంటుంది, మరికొంతమంది బస్సులో వెళ్తారు, మరికొంతమంది హెలికాప్టర్లో వాయుయానం చేస్తారు, కొంతమంది నౌకల్లో ప్రయాణం చేస్తారు. ఏది తప్పు ఏది రైతు? తప్పు రైతు అని మాట వద్దు, ఎవరికి ఏది ఇష్టం అవుతుందో అది చేస్తారు. కానీ కొన్ని శీఘ్రంగా వెళ్ళే ఉంటాయి, కొన్ని లేటుగా వెళ్ళే ఉంటాయి, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని సేఫ్గా వెళ్ళే ఉంటాయి, రకరకాలు ఉంటాయి. దానిలో రుజు కుటిల నానాపథ దుషాం, దానిలో కొన్ని వంకర మార్గాలు, కొన్ని నిదానంగా నిటారుగా వెళ్ళేవి, కొన్ని కొన్ని రకరకాలైన మార్గాలు ఉన్నప్పటికీ అన్ని మార్గాల్లో వెళ్ళినా చిట్ట చివరికి చేరేది నిన్నే. నృణాం ఏకో గమ్యస్త్వమసి పయసాం వర్ణవైవ. అంచేత మనం ఏదో శివతత్వం అనే పేరు పెట్టుకున్నా, ఎన్ని మార్గాలు అనుకున్నా, ఏదో అలంకార శ్లోకాలు చమత్కార శ్లోకాలు చెప్పుకున్నా, భక్తితో కథలు పురాణ కథలు చెప్పుకున్నా, వేద మంత్రాలు చెప్పుకున్నా, లేక రుద్రాధ్యాయం మంచిది అన్నా, శివానందలహరిలో శ్లోకాలు చెప్పుకున్నా, పుష్పదంతుల శివమహిమ స్తోత్రంలో శ్లోకాలు చెప్పుకున్నా, అన్నీ ఒకటే, ఆయనవే. మార్గాలు వేరు తప్ప గమ్యం మాత్రం తేడా లేదు. గౌరీ పూజ చేయండి చాలు, శివాభిషేకం చేయండి చాలు. ఆ అమ్మవారికి అయ్యవారికి తేడా ఉంటాయి కదా, ఇద్దరు ఒకటే. వాళ్ళిద్దరికీ తేడా లేదు. ఆ భావంతో ఇద్దరిని పూజ చేయండి. అంతేగాని మా అమ్మవారే మంచిది, ఆయన ఎందుకు పనికిరాడు అని ఆయన పక్కన పెట్టేయడం కానీ, లేదా ఆయన ఒక్కడే మొత్తం అంతా చేస్తాడు అమ్మవారు అక్కర్లేదు అనుకోవడం కానీ, విష్ణువు అక్కర్లేదు అనుకోవడం కానీ, ఇలాంటి ఇతర మత ద్వేషాలు ఆచార్య స్వాముల వారు అంగీకరించలా. అందుచేత శంకరాచార్య స్వామి వారు షణ్మత స్థాపనాచార్యులు, పంచాయతన పూజా పద్ధతిని బాగా బలపరిచిన వారు, వైదిక మత సంస్థాపకులు. అంచేత ఆయన మనకి ఒక మార్గాన్ని వేశారు. ఆ మార్గాన్ని అనుసరించుకుంటూ మనందరం మన జీవితాన్ని అంతటి సక్రమంగా నడుపుకుంటున్నాం అన్నమాట. దాంట్లో ఉండేటువంటి భాగాలు ఇవన్నీ. అందుచేత మనం అందరం కూడా మనస్పూర్వకంగా భగవంతుడికి భక్తితోటి నమస్కారాలు చేయడం, ఆ భగవంతుడి యొక్క రూపాన్ని నిర్వచించడం అనేది ఎవరిష్టం వాళ్ళకు. ఆయన రూపం ఎలా ఉంటుంది అనేది మనకు అనవసరం. అది లింగాకారం. దాంట్లో విగ్రహ పూజ అనేది మొదటి స్టేజ్, విగ్రహారాధన. దాని తర్వాత లింగారాధన ఇంతకంటే మంచిది. దానికంటే నిర్గుణ పూజ, దానికంటే ఉత్తమమైనది సోహంభావేన పూజ అని ఉత్తమమైనది. అలా మనం పూజలకి పువ్వులు కాయలు తెచ్చుకోవడం ఒక పద్ధతి. అలా కాకపోతే సామగ్రి లేదండి అంటే మానస పూజా పద్ధతిని శంకరాచార్యుల వారు ప్రవేశపెట్టారు. మానసికమైన పూజ, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏ సరుకు కోసం వెతుక్కోక్కర్లా. ఇక్కడే కూర్చుని మనస్సులోనే ధ్యానం పరికల్పయామి, ఆవాహనం పరికల్పయామి, ఆసనం పరికల్పయామి అనుకుంటే చాలట. భావం చేతనే సంతోషిస్తుంది. భావనామాత్ర సంతుష్ట హృదయాయ నమః అని అమ్మవారి పేరు కదా. ఆ భావన కూడా మనం చేయలేదు అంటే మనం చాలా నష్టపోయిన వాళ్ళం అవుతాం. అందుచేత వీలున్నంత వరకు పూజ చేయండి. లేదు పూజ చేయలేకపోతే చేద్దాం అనుకోండి, లేదా మనసారా భగవంతుని స్మరిద్దాం ఒకసారి. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్షమాం, చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్షమాం, చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్షమాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సन्तు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సन्तు పుత్రిణः సन्तు పౌత్రిణः. అధనాः స్వధనాः సन्तు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే.
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.